మనం నివసించే భూమిపై మానవాళి ఉద్భవించిన తరువాత చరిత్రలో కేవలం ఒకేసారి అత్యంత దారుణమైన దాడి జరిగింది. ఆ దాడి ఎందుకు జరిగింది, ఎలా జరిగిందన్నది ప్రతి తరం తెలుసుకునేందుకే ఏటా ఆ దాడికి సంబంధించిన అకేషన్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఆ దారుణమేంటో, ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గుండెలు చిక్కబట్టుకోండి. అది దాదాపుగా ప్రళయ భీకరమైన దాడి. అలాంటి దాడి మళ్లీ మళ్లీ జరిగే అవకాశం ఇప్పుడు ఉంది. నిజానికి అంతటి దారుణానికి కారణాలు ఎన్నైనా ఉండవచ్చు. కానీ ఆనాటికి ఈనాటికి అగ్రదేశంగా చెప్పుకునే అమెరికానే ఆ అకృత్యానికి కూడా పాల్పడింది. ఒక్కసారి కాదు, 2 సార్లు తెలిసి మరీ తప్పు చేసింది. ఇప్పుడు అదే దేశం తగుదునమ్మా అని మన దేశానికి నీతులు చెబుతోంది. మనం రష్యా వద్ద చమురు కొంటున్నందుకు రష్యా బలపడుతోందని, ఆయుధాలతో చేస్తున్న దాడులతో ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలు పోతున్నాయని తెగ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మీకు తెలుసా, ఆనాడు అదే అమెరికా చేసిన దాడిలో లక్షలాది జనం మలమలా మాడిపోయారు. నిలుచున్న వాళ్ళు నిలుచున్నట్టే కాలిబూడిదయ్యారు. అమెరికా ఒక్కసారి తప్పు చేసిందంటే ఏదో అనుకోవచ్చు, కానీ మొదటిసారి దాడి ప్రభావం చూసిన తరువాత కూడా రెండవసారికి కూడా దాడికి దిగింది. ఆ రెండో దాడిలోనూ వేలాదిగా జనం నిలువులా కాలిపోయి బూడిదయ్యారు. ఆ దృశ్యాలను వీడియో చిత్రీకరణ చేయించుకుని మరి అప్పటి పాలకులు తనివి తీరా చూశారు. ఇప్పటికే మీకు ఆ దాడి ఎక్కడ జరిగిందో, ఎప్పుడు జరిగిందో ఓ అంచనాకు వచ్చి ఉండాలి. నిజమే, ఆ దాడులు ప్రమాదకరమైన అణ్వాస్త్ర దాడులు. జరిగింది జపాన్లో. అది కూడా ఆగస్టు 6వ తేదీనే. అంటే ఈ రోజున రెండవ దాడి 9న జరిగింది. ఒకటి హిరోషిమా నగరం అయితే రెండవ దాడి ఆ సమీపంలోనే ఉండే నాగసాకి నగరం పైన జరిగింది. అయితే అలాంటి దాడులు ఇప్పుడు జరగడం లేదా అంటే జరుగుతున్నాయి. అంతకు మించిన మారణ హోమమే జరుగుతోంది. ఉదాహరణకు చూస్తే ప్రస్తుతం ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం, ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ వద్ద చేస్తున్న మారణ హోమంలో వేలాదిగా జనం చనిపోతున్నారు. గతంలో సిరియాలోనూ అగ్ర రాజ్యాలు పోటీలు పడి తమ ఆయుధాలను పరిరక్షించుకున్నాయి. హిరోషిమా నాగసాకి నగరాలపై జరిగిన దాడి కన్నా 10 ఎక్కువగా బాంబులు విసురుకున్నాయి. అయినా దేశాల మధ్య యుద్ధ దాహం తీరడం లేదు. ఈ దాడులన్నీ ఆనాటి అణ్వాస్త్ర దాడుల ముందు దిగదుడిపే. ఈ యుద్ధాలు నెలల తరబడి జరుగుతున్నాయి. ఆనాటి దాడి కొన్ని క్షణాల్లోపే పూర్తయింది. ఆ తరువాత జరిగిన పరిణామాలు అపరిమితమైన హింసకు, దహనానికి కారణమయ్యాయి. జపాన్ పై అమెరికా జరిపిన అణుబాంబు మారణకాండకు నేటితో 80 ఏళ్లు గడిచిపోయాయి. ఏ రెండు దేశాల మధ్యనైనా యుద్ధం వల్ల అపారమైన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఉంటుంది. యుద్ధం ముగిసిన తరువాత 1 లేక 2 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవచ్చు. కానీ అణ్వాయుధ దాడిలో బాంబింగ్ చేయబడిన ప్రాంతాన్ని దశాబ్దాల పాటు ఏకధాటిగా నష్టం జరుగుతూనే ఉంటుంది. బాంబు పడిన 2-2.5 కిలోమీటర్ల పరిధిలో జనం నష్టంతో పాటు భవంతులు, నిర్మాణాలు ఆ క్షణంలోనే ధ్వంసమవుతాయి. అంతేకాక ఆ ప్రదేశంలో వాతావరణం విపరీతంగా కలుషితమవుతుంది. భూమి విషపూరితం అవ్వడంతో మొక్కలు మొలకెత్తవు, పంటలు పండవు. ప్రమాదానికి గురై బతికిన వారు అనేక ఆరోగ్య సమస్యలతో జీవచ్ఛవాలుగా జీవిస్తారు. అక్కడ సంతానోత్పత్తి జరగదు. ఒకవేళ జన్మించిన పిల్లలకు అనేక ఆరోగ్య సమస్యలు, అంగవైకల్యంతో పుడతారు. ఇంతటి దారుణాన్ని నివారించేందుకు అణ్వాస్త్ర బాంబు దాడి ప్రభావాలపై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 6న హిరోషిమా డే జరుపుకుంటారు. దీన్నే బాంబు డే అని కూడా అంటారు. ఆగస్టు 6, 1945న హిరోషిమా నగరంపై అణుబాంబు పడింది. ఆ రోజు జపాన్ పై అమెరికా అణుబాంబు ప్రయోగానికి తెగించింది. విచిత్రం ఏంటంటే అదే అమెరికా ఇప్పుడు జపాన్ తమ మిత్రదేశంగా చూస్తోంది. జపాన్ పై నిత్యం కాలు దువ్వే చైనా నుంచి అడ్డుగోడగా నిలుస్తోంది. మరి ఆ రోజు అదే మిత్రదేశంపై అణుబాంబు వేయడంతో తక్షణమే వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నేడు ఈ విషయంపై అవగాహన ఉన్నా అనేక దేశాలు యుద్ధ ఉత్సాహంతో అవసరమైతే అణుబాంబుల ప్రయోగానికి సై అంటే సై అంటున్నాయి. పోటీలు పడుతూ వేలాదిగా అణ్వాస్త్ర వార్ హెడ్లను గోడాలలో భద్రపరుచుకుంటున్నాయి. ఒకవేళ ఏ కారణంతోనైనా ఆ ఆయుధాలన్నీ పేలితే మనం నివసించే ఈ భూమిని కనీసం 4-5 సార్లు భస్మీపట్లం చేయొచ్చని నిపుణులు చెప్తున్నారు. ఆగస్టు 6న బాంబు డే జరుపుకోవడం ద్వారా ప్రపంచ ప్రజలకు ఆనాటి ఘటనను గుర్తు చేయడం జరుగుతుంది. తద్వారా అణుబాంబులపై మోజు తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. హిరోషిమా డే సందర్భంగా జపాన్లోని హిరోషిమా పీస్ మెమోరియల్ మ్యూజియాన్ని ప్రపంచవ్యాప్త జనం పెద్ద సంఖ్యలో
సందర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో అసలు ఆ రోజు ఏం జరిగిందన్నది పాయింట్ టు పాయింట్ తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం. ఈ తరానికి ఆనాటి ఘటన వివరించడం ద్వారా భవిష్యత్తులో అణు యుద్ధాన్ని నివారించేందుకు వీలుంటుంది. అందుకే అసలు ఆ రోజు ఏం జరిగిందన్నది ఇప్పుడు చూద్దాం. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశ కొనసాగుతున్న సమయం. యుద్ధం చివరి ఏడాదిలో అమెరికా మిత్ర రాజ్యాలు జపాన్ ఆక్రమించేందుకు సిద్ధపడ్డాయి. దీనికి ముందు అమెరికా సాంప్రదాయిక బాంబు దాడులు చేసి 67 జపాన్ నగరాలను ధ్వంసం చేసింది. 1945 మే 8న హిట్లర్ ఆత్మహత్య చేసుకున్న కొద్ది రోజులకు జర్మనీ లొంగుబాటు ఒప్పందంపై సంతకం చేయడంతో ఐరోపాలో యుద్ధం ముగిసింది. ఓటమి తప్పని స్థితిలో ఉన్న జపాన్ బేషరతు లొంగుబాటుకు ఒప్పుకోకపోవడంతో పసిఫిక్ యుద్ధం కొనసాగింది. జపాన్ బేషరతుగా లొంగిపోవాలని 1945 జూలై 26న మిత్ర రాజ్యాలు తమ పోట్స్డామ్ డిక్లరేషన్ లో ప్రకటించాయి. లేదంటే పెను వినాశనమేనని కూడా డిక్లరేషన్ హెచ్చరించింది. జపాన్ దాని పెడిచెవన పెట్టింది. 1945 ఆగస్టు నాటికి మన్హట్టన్ ప్రాజెక్ట్ 2 రకాల అణుబాంబులు తయారు చేసింది. మారియానా ద్వీపాల్లోని టినియన్ నుండి ఈ బాంబులను మోసుకువెళ్లేందుకు అమెరికా వైమానిక దళం బోయింగ్ B-29 సూపర్ ఫోర్సెస్ వార్ జెట్ ను సమకూర్చింది. 4 జపాన్ నగరాల మీద అణుబాంబులు వేయాలని అమెరికా తన ఎయిర్ ఫోర్స్ విభాగానికి ఆదేశాలు జారీ చేసింది. ఆ క్రమంలోనే B-29 విమానం ద్వారా మొదటిసారిగా మనుషులపై అత్యంత దారుణమైన ఆయుధాన్ని ఉపయోగించారు. జపాన్లోని హిరోషిమా నగరంపై 31,000 అడుగుల ఎత్తు నుంచి సరిగ్గా ఉదయం 8:15 లిటిల్ బాయ్ అనే అణుబాంబును జారవిడిచారు. ఆపై అక్కడేం జరిగిందో వీడియో చిత్రీకరించసాగారు. నిజానికి లోపల కూర్చున్న పైలట్లకు తాము ఎంతటి మహమ్మారి బాంబును వదిలామన్నది తెలియదు. ఇది అన్ని సాధారణ బాంబుల్లాంటిదేనని అనుకున్నారు. కానీ జారవిడిచిన 45 సెకండ్ల తరువాత లిటిల్ బాయ్ 1900 అడుగుల ఎత్తులో భయంకరంగా పేలిపోయింది. పేలుడు సంభవించింది. క్షణాల్లోనే భూమి ఉష్ణోగ్రత 7,000 డిగ్రీల సెంటీగ్రేడ్కు చేరుకుంది. మనకి సూర్యరశ్మి 50 డిగ్రీ సెంటీగ్రేడ్లకు చేరితేనే మాడిపోతున్నట్టుగా ఉంటుంది. రోడ్లన్నీ కరిగిపోతూ ఉంటాయి. అలాంటిది 7,000 డిగ్రీల ఉష్ణోగ్రత ఒక్కసారిగా ప్రజ్వరిల్లడం వల్ల వెంటనే ఆ నగరంలోని 3,43,000 మంది జనంలో 40,000 మంది ఆవిరవడంతో పాటు ఎక్కడి వారక్కడ బూడిద కుప్పలుగా మారారు. భూమిపై పడ్డ బాంబు స్టెప్ బై స్టెప్ సృష్టిస్తున్న పరిణామాలను పైనుంచి చూసిన పైలట్లకు షాక్ గురయ్యారు. ఒక రకంగా ఆ మంటలను చూసి వారు విచలితులయ్యారు. వారి జీవితాంతం ఆనాటి ఘటన వెంటాడి వేధించింది. అంత దారుణం జరిగినా తిరిగి ఆగస్టు 9న ఫ్యాట్మ్యాన్ 2 అనబడే రెండవ అణుబాంబును మరొక జపాన్ నగరం నాగసాకి పైకి మరొక టీం జారవిడిచింది. నిజానికి మొదటి బాంబు బీభత్సాన్ని చూశాకైనా బేషరతుగా లొంగిపోవాలని జపాన్ అప్పటి అమెరికా అధ్యక్షుడు హెచ్చరించారు. కానీ జపాన్ ఆ హెచ్చరికలను ఖాతరు చేయలేదు. దాంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే 4 బాంబులు వేయాలనుకున్న అమెరికా కేవలం 2 బాంబులకే పరిమితమైంది. ఆ తరువాత జరిగిన పరిణామాలలో 2 నుంచి 4 నెలల్లోపు హిరోషిమాలో 90,000 నుంచి 1,46,000 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. నాగసాకిలో 39,000 నుంచి 80,000 మంది జనం ప్రాణాలు కోల్పోయారు. 2 నగరాలలో దాదాపు సగం మంది మొదటి రోజునే మరణించారు. ఆ తరువాతి నెలల్లో కాలిన గాయాల వలన, రేడియేషన్ సిక్నెస్ వలన, ఇతర గాయాల వలన, పౌష్టికాహార లోపంతో అనేక మంది మరణించారు. మరణించిన వారిలో ఎక్కువ మంది సాధారణ పౌరులే. అణుబాంబు ప్రతాపమేంటన్నది జపాన్ కు అప్పటికి గాని అర్థం కాలేదు. అందుకే నాగసాకిలో బాంబు వేసిన 6 రోజుల తరువాత లొంగిపోతున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 2న లొంగుబాటు పత్రంపై జపాన్ ప్రభుత్వం సంతకం చేసింది. దాంతో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. 2 లక్షల ప్రాణాలను బలి తీసుకున్న ఈ అణుదాడుల నైతికత నేటికి చర్చనీయాంశంగానే మిగిలిపోయింది. ఇంత దారుణం చవి చూసినా చాలా దేశాలు సీక్రెట్ గా అణుబాంబులు సమకూర్చుకుంటూనే ఉన్నాయి. అదే ఇక్కడ విషాదం.